నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు, గెస్ పేపర్లో వచ్చిన ప్రశ్నలే అసలు పరీక్షలో రావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అయితే ఈ వివాదం కొత్తది కాదని, ముందే హెచ్చరికలు వచ్చినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ హెచ్చరికలే నిజమయ్యాయా? వాచ్ ది స్టోరీ. నీట్ 2026 పరీక్ష రద్దుతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలతో పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో బయటకొచ్చిన గెస్ పేపర్ 135 పైగా ప్రశ్నలు అసలు పరీక్షలో రావటం ఇప్పుడు సిబిఐ దర్యాప్తునకు దారితీసింది. అయితే నీట్ పేపర్ లీకేజ్ పై ముందే హెచ్చరికలు వచ్చాయన్న విషయం ఇప్పుడు బయటపడుతోంది. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఎన్టీఏ పరీక్షల భద్రతపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. నీట్, జేఈఈ, సియుఈటి, యూజీసీ నెట్ వంటి పరీక్షల్లో జరుగుతోన్న వరుస వివాదాలపై ఆ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. ప్రైవేటు సంస్థలపై ఆధారపడకుండా పరీక్షల నిర్వహణను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలని కమిటీ సూచించింది. పరీక్షా కేంద్రాలు, ప్రశ్నాపత్రాల భద్రత, టెక్నికల్ ఆపరేషన్లలో ప్రైవేటు కంపెనీల పాత్ర వల్ల ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించింది. తప్పులు చేసిన సంస్థలను బ్లాక్ లిస్టు చేయాలని కూడా సిఫార్సు చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ప్రభుత్వ నియంత్రిత కేంద్రాల్లోనే నిర్వహించాలని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. అంతేకాదు సిబిఎస్ఈ, యూపీఎస్సీ తరహా భద్రతా విధానాలను ఎన్టీఏ అమలు చేయాలని సూచించింది. కానీ ఈ సిఫార్సుల్లో చాలా వరకు అమలు కాలేదన్న విమర్శలు ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చాయి. మరోవైపు ఎన్టీఏ మాత్రం బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ట్రాకింగ్, ఏఐ మానిటరింగ్ వంటి ఆధునిక భద్రతా చర్యలు తీసుకున్నామని చెబుతోంది. అయినా క్వశ్చన్ పేపర్ లీక్ ఆరోపణలు రావటం పరీక్షల విశ్వసనీయతపైనే పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు నీట్ యూజీ రాశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇప్పుడు పరీక్ష రద్దుతో వారి భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఒక్క పరీక్ష రద్దుతో సమస్య ముగిసిపోదు. దేశంలో అత్యంత కీలకమైన పోటీ పరీక్షలపై విద్యార్థుల నమ్మకం దెబ్బతింటే దాని ప్రభావం భవిష్యత్తుపై పడే ప్రమాదముంది. మరి ఇప్పుడైనా ఎన్టీఏలో సంస్కరణలు అమలు చేస్తారా, లేక ఇలాంటి వివాదాలు పునరావృతమవుతాయా అన్నది చూడాలి.